అందరికి శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. అవును గాని జాతర ఎప్పుడు పోతున్నావు? సంక్రాంతి సకినాలు చేయనే లేదు, అప్పుడే జాతర ముచ్చట్లు చెప్తున్నావు. పోతున్నారు కదా పబ్లిక్ కు. ఇప్పటికే 5-6 లక్షల మంది దాకా వచ్చిరట భక్తులు. పోయేటోళ్ళు పోతూనే ఉన్నారు గాని సీఎం రేవంత్ రెడ్డి సారు పోయిన తర్వాత ఇంకిత పెరుగుతారు భక్తులు. ఇప్పటికే పనులన్నీ దగ్గర పడ్డాయట. ఇక సమ్మక్క పూజారులు కూడా ముఖ్యమంత్రిని కలిసి మహాజాతరకు రమ్మని పిలిచిర్రు. అవును, పాత గద్దల జాగల కొత్త గద్దల నిర్మాణం చేస్తుంటే ఆళ్ళోళ్ళు ఏమేమో అంటున్నారు కదా. అదంతా ఏం లేదు, వాళ్ళ చరిత్ర వాళ్ళకేమున్నదట చూడు కావాలంటే. మేడారం పోయే భక్తులకు సమ్మక్క సారక్క దివ్య దర్శనం కొత్త అనుభూతిని, మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాలను ఏమవుతున్నది. ఇన్నొద్దులున్న గద్దల జాగల ఇగో సమ్మక్క సారక్క మూలాలు, గొట్టు గోత్రాలు, వంశ వృక్షాలు, వాళ్ళ చరిత్ర భక్తులకు తెలిసేటట్టు అందంగా చెక్కిండ్రు. మొత్తం 32 పిల్లర్ల మీద 945 బొమ్మలేసి సమ్మక్క సారక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, నాగులమ్మ, జంపన్నల గొప్పతనం తెలిసేటట్టు చేసిండ్రు. ఈ మధ్య పేపర్లో వార్తలు చూసినాం అధ్యక్ష, ఆదివాసీ సాంప్రదాయాన్ని దెబ్బతీసే విధంగా వైదిక చిహ్నాలను కొన్నిటిని చెక్కడం జరిగిందని చెప్పారు అధ్యక్ష. దాని పట్ల చాలా ఆదివాసీ సంఘాలు కూడా అభ్యంతరాలను వ్యక్తం చేసినాయి. ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు ఈ మొత్తం ఇష్యూని కూడా టేకప్ చేస్తే ఆ గిరిజన సంస్కృతిని రెస్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది అధ్యక్ష. ఎప్పుడైతే ఎండోమెంట్ వస్తుందో ఆ తర్వాత హుండీ వస్తుందో అధ్యక్ష, హుండీ వచ్చిందంటే కంప్లీట్గా వైదిక సంస్కృతి వైపు కూడా మొత్తం మారిపోయే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ప్రధాన ఆర్చి ముంగట 9 ఆర్చిలు మేము బేసి సంఖ్య తీసుకుంటాం, సరి సంఖ్య తీసుకోం. ఆ మెయిన్ ఆర్చి నుంచి వెళ్ళి అక్కడికి వచ్చినాక 8 ఆర్చిలల్లో ఒకటి సమ్మక్క తల్లిది, రెండోది ఈ దేవుని తెచ్చే సిద్ధమైన కొక్కెరవారికి సంబంధించి, మూడోది పగిడిద్దరాజుకు సంబంధించింది, నాలుగోది సార్లమ్మకు సంబంధించి, ఐదోది గోవిందరాజుకు సంబంధించింది. మిగతాది అన్ని మూలాలు ఇక్కడ ఉన్న ఎవరైతే వాళ్ళ మూలాలకు సంబంధించిన 8 ఆర్చిలు మనం తీసుకున్నాం. 360 డిగ్రీల కోణం ఎటు చూసినా కానీ వస్తుంది ఇక్కడ. ఆ పద్ధతిలో తీసుకున్నాం. లోన 4 గద్దెలు సమ్మక్క, పగిడిద్దరాజు, గోవిందరాజు, సార్లమ్మ 4. ఒక్కదానికి 8 పిల్లర్లు తీసుకున్నాం. మళ్ళా గోపురం లేదు, కేవలం పిల్లర్స్. ఆ 8 పిల్లర్ల మీద సమ్మక్క అంటే సమ్మక్క మూలం వస్తుంది, సార్లమ్మ అంటే వాళ్ళ వంశ మూలం వస్తుంది, గొట్టు గోత్రాలు, పక్షులు, జంతువులు, పగిడిద్దరాజు, గోవిందరాజు అంటే వాళ్ళ మూలాలు వస్తాయి. అట్లా 32 పిల్లర్ల మీద 945 బొమ్మల్ని వాళ్ళ వంశ వృక్షాలు, వాళ్ళ రాజ్య చరిత్రను తీసుకున్నాం. సమ్మక్క సారక్కల చరిత్రను ఎక్కడ తప్పుదో వట్టియలేదని అంటారు. అట్లయితే ప్రతి బొమ్మని 100 సార్లు ఆలోచించి పెట్టినాం. మాకు తెలిసి వాళ్ళ లింగాల మీద చర్చ అవుతుంది, నామాల మీద చర్చ అవుతుంది అని. అవన్నీ కూడా మా పడిగే గుడ్డలు, మా తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి కాబట్టే మేము తీసుకున్నాం. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు తెలిసేటట్టు వెనకట చెక్కుముక్కు రాయితోని నిపుణులు అనుకున్న విధానం, వరి వంగడాలు, బట్టలు కట్టుకున్న విధానం, ఇగో గిట్ల తీర్ల డిజైన్లు, చెట్లు, చేమలు, దైవాలనే దగ్గర 7,000 బొమ్మలేసిండ్రట. కానీ చరిత్రను ఎక్కడ తప్పుతో పట్టేటట్టు వేయలేదట. దర్శనానికి వచ్చిన భక్తులే చెప్తారు అప్పుడెట్లుండే జాతర, ఇప్పుడెట్లుండే అని అంటున్నారు. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఇన్ని రోజులు ఆకాశంలో సగం, మవణిలో సగం, రిజర్వేషన్ల సగం అని గోట్లన్నమా, సగం కన్నా ఎక్కువనే అనిపిస్తున్నది. మరి 50 ఏబో అంటే అరేనికి అర్థమైతలేదు. ఏ రంగంలో ఎప్పు మనలు ప్రతిభలేంది, తప్పేంట్రా మన వాట అడగడంలా. అవును, అన్ని రంగాలలో కొంచెం ఎక్కువ సమానంగానే ఉంటున్నారు. గట్టి చూడు. ఆహా, ఈ రంగంలో కూడా పురుష దొంగలకు గట్టి పోటీనే ఇచ్చేటట్టున్నారుగా. ఇక ఈ రేంజ్ లో పట్టపగలు ఇళ్లలో దోస్తున్నారంటే ఆరితేరిన మొగ దొంగల ముఠాలకు వీళ్లే గ్యాంగ్ లీడర్లు తట్టున్నారు. ముందు గుంటూరు జిల్లా తుళ్లూరుల మహిళా దొంగల గ్యాంగ్ హల్చల్ చేస్తుందట. ఓ పూజారి ఇంట్లో పడి కిటికీలు వలగొట్టి ఇంట్లున్న ఇత్తడి సొమ్ములన్నీ చదురుకొని మంచిగా ఆటోలో పెడుతున్నారట. ఎంతసేపు చదురుతారో అని చూసినంతసేపు చూసి ఓనర్ కొడుకే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. ఆటోల గోనె సంచులు తీసి చూస్తే మొత్తం ఇత్తడి సామాన్లే. అంతేలే, ఇయ్యాల ఇత్తడే రేపు పుత్తడి. చిన్నగా స్కిల్స్ మొదలు పెట్టి భారీ స్కెచ్లకు ట్రైనింగ్ అవుతున్నట్టున్నారు. మొత్తం 3 పట్టుకొని చూస్తే ఆల్రెడీ బాపట్ల, వేటపాలెంట వీళ్ళ పేర్ల మీద పోలీస్ స్టేషన్ లో రికార్డులకే కిందట. అదే 4-5 కేసులున్నాయట. కొట్టేసిన సామాన్లతోని పాటుగా అదే ఆటోల ఆళ్ళను కూడా ఎక్కించుకొని స్టేషన్ కు దొలకపోయినరు. ఇక మొగ దొంగలతోటి పోటీ పడుతున్నందుకు మెచ్చుకోవాలనా, మంది సొమ్ము దోసుకున్నందుకు తిట్టాలనా, ఇక జనమే డిసైడ్ చేయాలి.
దొంగలు పడితే ఏం చేస్తాం రా? పోలీస్ స్టేషన్ కు ఫోన్ కొడతారు, మరి మంటలు లేస్తే ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేస్తారు, లవర్ అలిగితే కాకా పడతారు, భార్య అలిగితే కాళ్ళు పడతారు. అంతేలే, శ్రీకృష్ణునికే తప్పలేదు గాని గీ అన్న భార్య కూడా అలిగిపోయిందట. మరేం చేసిండో ఆ పైకి చూడు. కనిపిస్తున్నాడా ఈ ఇయర్ బెస్ట్ హస్బెండ్? లవర్ కోసం టవర్ ఎక్కినోళ్ళని చూసినాం గాని పెన్లం కోసం ఎక్కినోళ్ళని ఎప్పుడన్నా చూసి రానుల్లా. ఇగో ఇప్పుడు చూడుర్రి, భార్య అలిగి అమ్మగారింటికి పోయింది, ఎంత రమ్మన్నా వస్తలేదని మనస్తాపం చెంది సెల్ టవర్ ఎక్కిండట. అమ్మ మొత్తానికి దిగిండు కదా. ఇక చెప్పవయ్యా బాబు, నీ కథ ఏంది? మేమే ఫోన్ చేసి మేమే అడగలేదు సార్ ఎప్పుడు వస్తాయి ఏం కథ అంటే ఏమంటుంటారు సార్. ఈవెన్ మా నాన్న మంచిగా లేదు మంచిగా అంటే మంచిగా ఉన్నాడు కానీ మంచిగా అని చెప్తుండ్రు సార్. ముగ్గురు బిడ్డ ఉన్నారు సార్. కులమూడు ఏమన్నాడు, మంచిగా ఒక్క నెల చూసుకోమని చెప్పింది సార్. అబ్బో, భార్య కోసం ప్రాణత్యాగం చేస్తున్నాడంటే ఎంత మూతవారో అనుకున్నాం. కుత్కల దాకా ఎక్కినాం అన్నట్టు. ఇక నీ వాళ్ళకని చూస్తే వచ్చేటట్టుగా కొడతలేదు గాని ఆశ వదిలిపెట్టుకో. మనం అంటే అంటాం గాని పోలీసు వాళ్ళకు తప్పదు కదా, అందుకే బతిమిలాడి దింపిండు. ఇప్పటికైతే గండం గడిచింది గాని మళ్ళీ ఎప్పుడు కల పుడుతుందో ఎప్పుడు ఎక్కుతాడో కనిపెట్టుకొని ఉండుర్రి జరా అన్నట్టు నిజామాబాద్ లో రుద్దుర్లా కానొచ్చిండు ఈ వరల్డ్ ఫేమస్ హస్బెండ్. సంక్రాంతి సెలవులకు ఇంటికి పోతున్నారా అనుల్లా? పోతారు, పోకపోతే పట్నంలో పైలా పచ్చి సాడుకోమనంటావే. అయ్యో, పోతున్నారని అడిగినందుకు మా ఇల్లు కొంచెం పడతావు. పోకపోతే పండుగ పూట అందరు అప్పాలు తింటుంటే పోనాల పిల్లలు వాళ్ళని చూసుకుంటే ఊరిలు చప్పరియాలనే ఎట్లా? పోతే పైలని చెప్దామని అంటున్నా. ఏందో మరి నువ్వు చెప్పే పైలం పండుగల కూరెళ్లే జనాలు. నీకు చెప్తే నువ్వు గురకా లెక్క వాళ్ళ ఇండ్ల ముంగట కావాలి నిల్చుంటావా ఎట్లా? నేనెందుకు నిలుసుంటా గానీ పోలీసులకు చెప్పమని అంటున్నారు. అవును చెప్పుండ్రులో. అయినా కొందరు దొంగలు గింత తెలివి లేకుంటున్నారేంద్రా? ఏమైంది చూడు రాజస్థాన్ రాష్ట్రంలో ఏమైందో. తిక్కలోళ్ళు తిరునాళ్ళకు పోతే ఎక్కదిగా జరిపిందన్నట్టే అయింది రాజస్థాన్ రాష్ట్రంలో. ఇక్కడ ఇంట్లో గోడకు అటు సగం ఇటు సగం ఇరికినోని పేరు పవను. ఈ ఇంట్లో జాతరకు పోయిర్రట. ఇక ఇదే మంచి సంద అనుకొని దొంగతనానికి వచ్చిందట ఈ బొక్కలకెళ్ళి. ఈ ఇంట్లోకెళ్ళి అవతల పడితే సొమ్మంతా దోసుకపోవచ్చని అనుకున్నాడు. కానీ కథ అడ్డం తిరిగి ఈ ఎగ్జాస్ట్ ఫ్యాన్ బొక్కల్ని ఆటర్ లెక్క ఈటర్ లెక్క ఇరుక్కపోయిండు. జాతరకు పోయి వచ్చిన వాళ్ళు వచ్చి చూస్తే వీడు నడిమిట్లు ఇరికిండని కాకిలకు కబురు పెడితే వచ్చి తీసిర్రు. అయిందా? మంచిగా అయిందా? ఇప్పుడు జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు ఈ దొంగోడు. అయినా దొంగలంటే ఎట్లుంటారు? ఏలు చూపితే కొండబాక్తారని అంటారు. కానీ వీడు లేత దొంగ ఉన్నట్టున్నాడు. అందుకే ఇట్లా ఫ్యాన్ బొక్క దూరి దొరికిపోయిందని అంటున్నారు వీని కథ చూస్తున్న వాళ్ళు. गाड़ी से आ रहे हैं चोरी, ये कार से चोर आ रहे हैं। कार कौन सी इसकी? माधव चौथ पटेल हो रहे तो कार से आए चोर भी। और देखिए जो चोर है उसकी शक्ल देखो। आजा गोविंद आजा। తెల్లనివన్నీ పాలని నల్లనివన్నీ నీళ్ళని అనుకున్నాం కనుకే కుమిలిపోతున్నాం. వాళ్ళు చేసిన నేరం చెరిగిపోయేనా? వాళ్ళు చేసిన నేరానికి జనం ప్రాణాలు పోతాయి. ఇన్ని రోజులు పాలు తాగితే బలం వస్తది అనుకున్నా. నీకెన్నిసార్లు చెప్పినా బొంబాయి మిఠాయిల బొంబాయి ఉండదు, మైసూర్ పప్పుల మైసూర్ ఉండదు. పాలల్ల పాలు కూడా ఉండయా? ఉండయి, అదే మ్యాజిక్. ఇవి మామూలు పాలు కాదు, రోగాల పాలు. ఏం చేస్తుర్రా? పాల బేరం చేయాలంటే బర్లను పెంచుకోవాలి, లేదంటే ఆవులను పెంచుకోవాలి. పిండిన పాలల్లా ఈయన నీళ్లు కలపాలి. పలసగైనా పర్వాలేదు, పానాలకు డేంజర్ ఉండదు. కానీ అసలు పాలల్లా మళ్ళా ఈ కొసర పదార్థాలేంది? ఈ మిక్సీలు, నూనెలు, కెమికల్స్ వాడి ఎవల కొంపలు కొల్లేరు చేస్తారా బాబు? ప్రకాశం జిల్లాలో ఈ కల్తీ పాల కర్మాగారం మోపియేసి మంది పానాలతో ఆడుకుంటుండ్రట. ఈ పాలు అస్సలు సేఫ్ కావని తెలుసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిండ్రు. ఇక శాంపిల్స్ ల్యాబ్లకు పంపిండ్రు. ఎక్కడికి పంపినా కడుపులకు పోయిన పాలు ఇప్పుడు చేసేదే ఉంటది చెప్పుండ్రి. ఈ చెడగొట్టే పనులకు కూడా ఎంత పెద్ద సెటప్ పెట్టిండ్రో చూడుండ్రి. ఇంతకు ముందు స్వచ్ఛతకు ఉదాహరణగా పాలు అని అనేది. ఇప్పుడు ఆ స్వచ్ఛమైన పాలు కండ్ల చూడాలంటే కష్టమే ఉన్నది. కనీసం బర్ల పాలు కొనుక్కొని దాగుదామనంటే ఆ బర్లకు కూడా సూదులు కూచుడైనాయే. పాల స్వచ్ఛతను పొదుగులకు రాకముందే కల్తీ చేస్తున్నారు. చిక్కటి పాలు కావాలంటే దొరుకుతాయి గాని స్వచ్ఛమైన పాలు మాత్రం ఎక్స్పెక్ట్. ఇవ్వల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.